ఓం గం గణపతయే నమః. కిష్కింధలో హనుమ. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః. రామ, శ్రీరామచంద్ర, ఆశ్రిత పారిజాత, ఆర్తత్రాణపరాయణ, నీకోసం చూసి చూసి నా కళ్ళు కాయలు కాచిపోయాయి. నీ అంతట నువ్వే వస్తావని, నాకు దర్శనమిచ్చి దరి చేర్చుకుంటావని ఆనాడు బ్రహ్మ చెప్పిన వాక్కు ఫలించడానికి ఇంకా తరుణం రాలేదా? తండ్రి, ఎప్పుడొస్తావు ప్రభు? ఆర్తితో ప్రార్థించాడు హనుమ భక్తి వివసుడవుతూ. కిష్కింధా నగరంలోని హనుమ స్థావరం అది. ఆ గుహలో హనుమ స్వహస్తాలతో రూపొందించుకొని స్వయంగా ప్రతిష్ఠించుకున్న సీతారామ లక్ష్మణ విగ్రహాల ముందు ఆసీనుడై నిరంతరం అతడు చేసే ప్రార్థన అది. కిష్కింధకి రాజు వాలి, అతడి భార్య తార, వారి ఏకైక పుత్రుడు అంగదుడు. వాలి తమ్ముడు ప్రస్తుత యువరాజు సుగ్రీవుడు, అతని భార్య రుమ. జాంబవంతుడు, సుసేనుడు, నీలుడు తదితరులు సచివులు. వారిలో ఒకడు, వారందరికీ అభిమానపాత్రుడు హనుమ. వేదాంగ శాస్త్రాల్లో సమస్త విజ్ఞాన, జ్ఞాన, ఆధ్యాత్మిక, ఆత్మజ్ఞాన శాస్త్ర విషయాల్లో హనుమ దిట్ట. మంత్రాంగంలో, రాజ్యతంత్రాంగంలో, సంభాషణా చాతుర్యంలో తనకి తానే సాటి. అందుకే రాజు వాలికి పరమాత్ముడు, తారకి ప్రబోధకుడు, వారి పుత్రుడు బాలుడు అంగదుడికి గురువు అయ్యాడు. ఇక యువరాజు సుగ్రీవుడికైతే హితుడు, సన్నిహితుడు, సచివుడు, సర్వస్వం హనుమే. ఆ రామనామ గానం ప్రతి రాత్రి కిష్కింధలో ఇంటింట, గుండెలో ధ్వనిస్తుంటుంది. వేలాది గొంతులు హనుమ స్వరంతో జతకలసి రామనామ గాన మాధుర్యంలో మునిగి తేలుతుంటాయి. అది అక్కడ నిత్యకృత్యం. ప్రతి రాత్రి వారికి శుభరాత్రి. రామ, వనవాస దీక్షలో ఉన్న నువ్వు మునివాటికలని సందర్శిస్తూ వస్తున్నావని ఎందరో చెబుతున్నారు. ఇదిగో వస్తున్నాడంటున్నారు, అదిగో రాముడంటున్నారు. ఎప్పుడొస్తావు రామా? నన్నెప్పుడు కరుణిస్తావు రామా? ఆర్తితో అర్థిస్తున్నాడు హనుమ. అంతలో హఠాత్తుగా పిడుగురాలినట్టు, మేఘాలు గర్జించినట్టు, ఏయ్ వాలి, వానరా, రారా బయటికి! హుంకార స్వరం కిష్కింధ అదిరిపోయేలా ప్రతిధ్వనించింది. హనుమ ఉలిక్కిపడుతూ ఒక్క గెంతులో తన గుహలోంచి బయటికి దూకాడు. చెంగున ఎగిరి వాలి అంతఃపురం ముందు వాలాడు. అక్కడ కనిపిస్తున్న భీకర ఆకృతిని చూస్తూ విస్తుపోయాడు. దేహమంతా మహిషం, ముఖం మాత్రం అసురవదనం. కొమ్ములు, కోరలతో నల్లగా, భీకరంగా 1000 ఏనుగుల బలం గల ఆ అసురుడు కాళ్లతో నేలని గీరి దుమ్ములేపుతూ భీకరంగా రంకెలేస్తూ, ఏయ్ వాలి, మయాసుర పుత్రుడిని, దుందుభిని, నీతో యుద్ధం చేయాలని రణోత్సాహంతో వచ్చా, బయటికి రా అని అరిచాడు. ఆ అరుపులు కిష్కింధ అంతటా ప్రతిధ్వనించి కిష్కింధావాసులకి నిద్రాభంగమైంది. జాంబవంతాది సచివులు, నల నీలాది సేనాధిపతులు తమ నివాసాల్లోంచి బయటికొచ్చారు. మరోవైపు నుంచి సుగ్రీవుడు తన మందిర గవాక్షంలోకి వచ్చాడు. అనంతరం వాలి తన మందిర ఉపరిభాగం మీదకి వచ్చి కిందకి చూస్తూ, నిశిరాత్రి పూట ఏమిట్రా పెడబొబ్బలు, ఎవడ్రా నువ్వు? అడిగాడు నిద్రాభంగమైనందుకు విసుక్కుంటూ. నేనా, మహామాయ విశారదుడు, మయాసుర పుత్రుడిని. పేరు దుందుభి. అయితే దున్నపోతులా రంకెలేమిటి? అర్ధరాత్రి ఆగడాలేమిటి? ఆగడాలు కాదు, రణనినాదాలు. సముద్రుడి దగ్గరికి వెళ్ళాను, నాతో యుద్ధం చేయమన్నా. తనకా శక్తి లేదన్నాడు సాగరుడు. హిమవంతుడి దగ్గరికి వెళ్ళా, తొడగొట్టి కయ్యానికి కాలుదువ్వా. తనకీ శక్తి లేదన్నాడు హిమవంతుడు. నాకు ధీటైన వాడివి నువ్వే అని చెప్పాడు. అక్కడ ఎగిరి ఇక్కడ వాలా. వస్తావా యుద్ధానికి? అరిచాడు దుందుభి. రేయ్ దున్నపోతా! గర్జిస్తూ వాలి ఒక్క ఉతుట్న తన మందిరం పైభాగం నుంచి ఒక్క ఎగురెగిరాడు. సూటిగా దుందుభి మీదకి దూకి, వదరుబోతా,
మీ అసురలకి రారాజు రావణాసురుడినే జుట్టుపట్టి సప్త సముద్రాల్లో ముంచి ముచ్చెమటలు పట్టించిన వానరరాజు ఈ వాలి. నా ముందా నీ పల్లదనం పొగరుబోతా దున్నపోతా గర్జిస్తూ వాలి ఆ అసురుడిని కొమ్ములు పట్టి విరుస్తూ కాలితో వాడి డొక్కల్లో తన్ని కొమ్ములతోటే వాణ్ణి అమాంతం లేపి గిరగిర త్రిప్పి శక్తి కొద్దీ దూరంగా విసిరిపారేశాడు. ఆ విసురుకి గాలిలో దూసుకువెళ్ళి ఆక్రందనలు చేస్తూ అక్కడికి 2 యోజనాల దూరంలో ఉన్న ఋష్యమూక పర్వతం పైన దబాలున కూలి రక్తం కక్కుకుంటూ చచ్చాడు. అదే సమయంలో వాడి తల పగిలి ఉవ్వెత్తున పైకెగసిన రక్తం సమీపంలో తపస్సులో ఉన్న మాతంగ మహర్షిపై చింది పడింది. మహర్షికి తపోభంగమైంది. తన ఆశ్రమం సమీపంలో రక్తపు మడుగులో ఉన్న దుందుభి మృత కళేబరాన్ని చూసి ఆగ్రహిస్తూ, పవిత్రమైన నా ఆశ్రమ ప్రాంతాన్ని అసుర రక్తంతో అపవిత్రం చేసిన పాపాత్ముడు ఈ ఋష్యమూక పర్వతం పైన పాదం మోపిన మరుక్షణం వాడి శిరస్సు 1000 వ్రక్కలై మరణించుగాక అని శపించాడు. ఆ విషయం తెలుసుకున్న హనుమ విస్తుపోతూ, రామ ఏమిటి లీల అనుకున్నాడు. అది రాముడి లీల. వాలిని ఋష్యముఖం మీదికి రాకుండా నిషేధించటం రాముడి లీల. ఎందుకు?